ముగిసిన తుది దశ లోక్సభ ఎన్నికల ప్రచారం 7వ దశలో 8 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఎల్లుండి పోలింగ్. రాజకీయ నేతలతో సీఎం రేవంత్ సమావేశం. తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిర్భావ వేడుకలపై చర్చ. మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించిన సీఎం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా. రాజకీయ కక్షతోనే రాజముద్ర మార్పు అన్న కేటీఆర్. విత్తనాల పంపిణీలో లోపాలు లేకుండా చూడాలి, అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల. ప్రజా దీవెనలతో మళ్లీ మా ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్లో వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్. భగవతి అమ్మన్ ఆలయంలో ప్రధాని పూజలు. కన్యాకుమారిలో 45 గంటల పాటు మోదీ ధ్యానం. ధ్యానం చేస్తే జ్ఞానం రాదు, ప్రధాని మోదీపై ఖర్గే సెటైర్లు. కాశీ విశ్వనాథుని దర్శించుకున్న అమిత్ షా దంపతులు. విశ్వనాథుడికి అభిషేకం, కుంకుమార్చన. చుక్క రామయ్యను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న విద్యావేత్త. ఉమామహేశ్వరరావు రెండో రోజు విచారణ. అక్రమాస్తులపై ఆరా తీస్తున్న ఏసీబీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డ్వాక్రా యానిమేటర్ చేతివాటం. రాజోలు మండలం కడలిలో సుమారు 40 లక్షల నిధులు స్వాహా. కోనసీమ జిల్లాలో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు. అధికారుల అండతోనే తవ్వకాలు జరిగాయని ఆరోపణలు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పిటిషన్లపై విచారణ జూన్ 1కి వాయిదా. దేశ రక్షణ కోసం 100 సార్లైనా జైలుకెళ్తానన్న కేజ్రీవాల్. ఉత్తరప్రదేశ్ లోని మొయిదాబాద్ లో కారు బీభత్సం. పాదచారులపైకి దూసుకెళ్లిన కారు, 2 మృతి. నింగిలోకి దూసుకెళ్లిన అగ్నిబాణ్ రాకెట్. శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగం.